వేణుస్వామి మళ్లీ మొదలుపెట్టాడు. నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం జరిగిందో లేదో వాళ్ళ వైవాహిక జీవితం సజావుగా సాగదంటూ చెప్పుకొచ్చాడు. నిశ్చితార్థం జరిగిన సమయం అసలు ముహూర్తమే కాదంటూ వేణుస్వామి తనదైన శైలిలో సంచలనాత్మక జ్యోతిష్యం చెప్పాడు. 2027 నుంచి చైతు శోభిత మధ్య మనస్పర్ధలు వస్తాయని, మరో స్త్రీ కారణంగా విడిపోతారని వేణుస్వామి చెప్పుకొచ్చాడు. తాను చెప్పిన జ్యోతిష్యం తప్పదని చెప్పేందుకు సాక్ష్యంగా గతంలో నాగ చైతన్య సమంత విడిపోతారని చెప్పిన వీడియోను సైతం ట్యాగ్ చేశారు. శోభిత ధూళిపాళ మరియు నాగ చైతన్య ఇద్దరికి సంబంధించినటువంటి నిశ్చితార్థ మహోత్సవం అంటే ఎంగేజ్మెంట్ అనేటువంటిది నాగార్జున గారు అఫీషియల్గా ఈరోజు 8/8/2024 తేదీ నాడు ఉదయం 9:42 జరిగింది అని ప్రకటన చేసినారు. సో వారిద్దరి వైవాహిక జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది అని చెప్పే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో చూడండి. తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అంటే నాగ చైతన్య సమంత వివాహానికి సంబంధించినంత వరకు విపరీతమైనటువంటి ప్రచారాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను ఈ సంవత్సరం మే 28వ తేదీ చెప్పినట్లుగా నాగ చైతన్య సమంత జాతకాల్లో ఉన్నటువంటి దోషాల రీత్యా అంటే నాగ చైతన్య జాతకాన్ని విశ్లేషించినట్లయితే ఆశ్లేష నక్షత్రము, అలాగే జాతకంలో రవి శని కాంబినేషన్తో పాటు కాలసర్ప దోషం ఉంది. రవి అంటే తండ్రి స్థానం, అంటే తండ్రి స్థానం మంచిగా లేదు నాగ చైతన్య జాతకంలో. అంటే తన యొక్క తండ్రి స్థానం అంటే తన తండ్రి స్థానం కావచ్చు, లేదా తను తండ్రి స్థానం అవ్వడం అవ్వచ్చు. అంటే తన పిల్లలకు తనకు, లేదా తన తండ్రికి తనకు ఉండే వ్యవహారాల్లో లోటుపాట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వివాహం తదుపరి నాగ చైతన్య జాతకంలో తండ్రి అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. నేను మాట్లాడేది సహజ సిద్ధంగా తండ్రి అవ్వడం గురించి మాట్లాడుతూ ఉన్నా. ఈ మధ్యకాలంలో ఐవీఆర్లో టెస్ట్ ట్యూబ్ బేబీలు లాంటివి వస్తున్నాయి కాబట్టి మరి ఏమిటండి గురువుగారు తండ్రి కాలేడన్నారు, సంతానం లేదన్నారు, మరి సంతానం అయ్యింది అంటే నేను సహజ సిద్ధంగా మాట్లాడుతున్నా. టెస్ట్ ట్యూబ్ బేబీలో ఐవీఆర్లో అయితే జాతకాల్లో చెప్పలేము, కానీ నేను మాట్లాడేది సహజ సిద్ధంగా తండ్రి అయ్యేటువంటి జాతకం అయితే కాదు. ఎందుకంటే జాతకంలో శని రవి కాంబినేషను, అలాగే కాలసర్ప దోషం ఉంది. ఇక మనకు సమంత జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే భరణి నక్షత్రము, అమావాస్య రోజు జన్మించినటువంటి అమ్మాయి నాగ చైతన్యం చేసుకోవడం వల్ల నాగ చైతన్యకే బాగా కలిసి వచ్చేటువంటి అవకాశంగా మారి ఉంటుంది, మారబోతూ ఉంది. కానీ అమ్మాయి జాతకంలో కూడా కుజదోషం కనిపిస్తూ ఉంది, కాలసర్ప దోషం కనిపిస్తుంది, అలాగే సమంతకు కుజదోషం ఉంది. ఈ కారణం చేత వీళ్ళిద్దరు వివాహం తదుపరి గొడవలు రావడము, విడిపోవడము, వీళ్ళ మధ్యన గ్యాప్ రావడము, అలాగే కొన్ని సందర్భాల్లో ఇంకా కుటుంబ సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఖచ్చితంగా 100% కనిపిస్తూ ఉన్నాయి. వీడియో చూసినారు కదా. సో ఇప్పుడు మనము విశ్లేషిద్దాం. ఇవాళ ఫస్ట్ ముహూర్తం తీసుకుందాం, జాతకాలు పక్కన పెడదాం. నాగ చైతన్య సమంత శోభిత ధూళిపాళ జాతకాన్ని పక్కన పెట్టి ఇవాళ మాత్రమే జరిగినటువంటి ముహూర్తాన్ని విశ్లేషిద్దాం. ఇది బేసిక్ గల్లీలో ఉండే జ్యోతిష్యుడైనా చెప్పగలుగుతాడు. సో దీనికి వేణుస్వామి లాంటి జ్యోతిష్యుడు అవసరం లేదు. ఎవరైనా బేసిక్ హిందూ మతం తెలిసి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు. ఈ రోజు జరిగినటువంటి ముహూర్తము ఉత్తరా నక్షత్రంలో జరిగినటువంటి ముహూర్తము. ఈ రోజు ఉత్తరా నక్షత్రం ఉంది. ఇవాళ పొద్దున 9:42 సో ఈ రోజు జరిగినటువంటి ముహూర్తం ఉత్తరా నక్షత్రము. అలాగే లగ్నం వచ్చి ఇవాళ కన్యా లగ్నం అయింది. మన ముహూర్తం కనుక తీసుకున్నట్లయితే ఇది ముహూర్తం. సో ఇది కన్యా లగ్నం అయింది. సో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా లగ్నం అయింది. జనరల్గా వైవాహిక జీవితానికి సంబంధించి ఎంగేజ్మెంట్ అయినా సరే, వివాహమైనా సరే 7th హౌస్ కళత్ర స్థానం అనేటువంటిది ఖాళీగా ఉండవలెను. ఇక్కడ ఎవరున్నారండి? రాహు ఉన్నాడు. ఇక్కడ 7వ స్థానంలో రాహు ఉన్నాడు. కళత్ర స్థానము అంటారు దీన్ని. కళత్ర స్థానము అంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు విడిపోవడము, గొడవలు జరగడము, సంతానం లేకపోవడము, యాక్సిడెంట్ జరగడము, ఇలాంటి అన్నీ కూడా ఈ కళత్ర స్థానం వల్ల ఏర్పడతాయి. మరి లగ్నంలో చంద్రుడు, కేతువు, అలాగే 12వ స్థానంలో ముహూర్తం పెట్టినటువంటి 12వ స్థానంలో శుక్రుడు మరియు బుధుడు. సో ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నిటికంటే ముఖ్యం శని దృష్టి 12వ స్థానమైనటువంటి బుధుడు శుక్రుడి మీద ఉంది ఇవాళ పెట్టినటువంటి ముహూర్తము. అలాగే లగ్నంలో చంద్రుడు, కేతువు, అలాగే 7వ స్థానంలో రాహువు, కళత్ర స్థానంలో రాహువు. ఇది చిన్న పిల్లవాడినైనా శాస్త్రం తెలిసిన వాడిని అడిగితే ఈ ముహూర్తము నిషేధము అని చెప్తారు. మరి ఎందుకండి వీళ్ళు చేసుకున్నారు ముహూర్తము అంటే, ఈ రోజు నాగార్జున గారు పెట్టినటువంటి ముహూర్తాన్ని బట్టి 888 అనేటువంటి ముహూర్తాన్ని వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది. 888 అంటే వీళ్ళు చేసింది ఏంటంటే ఇవాళ 8వ తారీఖు 8వ నెల 2024 టోటల్ 8 అంటే మొత్తం 8 వచ్చింది. దీన్ని 888 అంటారు. ఇది సంఖ్యాశాస్త్ర పరంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు.
సో మనం ఏం తప్పు పట్టట్లేదు వాళ్ళని, వాళ్ళ ఇష్టం. ఈ ముహూర్తం అయితే నిషేధము, ఈ ముహూర్తము ఇవాళ నిశ్చితార్థానికి పనికిరానటువంటి ముహూర్తంలో వీళ్ళు చేసుకోవడం జరిగింది. నేను గతంలో మరి నాగచైతన్య సమంత జాతకాన్ని ఎందుకు విశ్లేషించి విడిపోతారని చెప్పినప్పుడు చాలామంది నన్ను బండబూతులు తిట్టినారు, విమర్శించినారు. ఇక మీదట ఈ వీడియో విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి నేను పెట్టిన వీడియో చెక్ చేసుకోండి, సమంత నాగచైతన్యది. మరి వాళ్ళిద్దరి కాంబినేషన్, సమంతది మేషరాశి, నాగచైతన్య గారిది కర్కాటక రాశి. సమంత గారు అమావాస్య నాడు పుట్టడం జరిగింది. శోభిత ధూళిపాళది ధనుస్సు రాశి, ఆమె కూడా అమావాస్య నాడు పుట్టడం జరిగింది. ఇక శోభిత ధూళిపాళ నాగచైతన్య ఇద్దరి కాంబినేషన్. సమంత ఆల్రెడీ మనం సమంత నాగచైతన్య నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది, విడిపోతానని చెప్పడం జరిగింది. పెళ్ళి జరిగినప్పుడు కాదండి, ఇలాగే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాతనే నేను చెప్పడం జరిగింది విడిపోతారని. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత గుర్తుంచుకోండి, నేను పెళ్ళి అయిన తర్వాత చెప్పలేదు, ఎంగేజ్మెంట్ కాగానే చెప్పాను వాళ్ళు విడిపోతారని. అలాగే ఇప్పుడు వీళ్ళ గురించి జాతకాన్ని విశ్లేషిస్తా ఉన్నా. దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా అర్థం చేసుకోవద్దు, అందరూ కలిసి ఉండాలనేది నా కోరిక. కానీ కొన్నిసార్లు మనం మంచి కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, ఎందుకు తెలిసి ఒక రాంగ్ స్టెప్ వేస్తారు అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, శోభిత ధూళిపాలది ధనుస్సు రాశి, అలాగే నాగచైతన్యది కర్కాటక రాశి. ఒకసారి కాంబినేషన్ చూడండి, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు 6, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 8. సో 6:8 అయిపోయింది. షష్టాష్టకాలు, ఇద్దరి జాతకంలో షష్టాష్టకాలు. అలాగే ఇద్దరి జాతకం, సమంత జాతకాన్ని అలాగే శోభితా ధూళిపాల జాతకాన్ని విశ్లేషిస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇద్దరి జాతకాల్లో కూడా శని దృష్టి అనేటువంటిది కుజుడి మీద ఉంది. ఇక్కడ కూడా చూడండి, శోభితా జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు, శుక్రుడి మీద, గురువు మీద ఉంది. సో వీరి జాతకంలో 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. 2027 వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే, శోభిత ధూళిపాళ మరియు నాగచైతన్య జాతకంలో షష్టాష్టకాలైనాయి. మీరు కావాలంటే చూసుకోండి, షష్టాష్టకాలైనాయి. ఆ ఒకటే కాదు, పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు, ఇవాళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. సో నేను అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పడానికి గల కారణము, అలాగే నాగచైతన్య సమంత మ్యారేజ్ ఫెయిల్ అవుతుందని చెప్పడానికి కారణము, వీటన్నిటికీ కారణము వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మరియు ముహూర్త బలం. అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం అనేటువంటిది ఉండదు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. నేను ఒక జ్యోతిష్కుడిగా మంచి కంటే కూడా చెడు చెప్తే జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. ఇప్పుడు కూడా చెప్పడానికి గల కారణాలు ఏమిటి అంటే, అట్లీస్ట్ వీళ్ళు ఏమైనా నివారణ కార్యక్రమాలు మీకు సంబంధించినటువంటి మీ జ్యోతిష్యులను, మీ పండితులను కనుక్కొని ఏ దేవాలయంలోనైనా వీటి నివారణ కార్యక్రమాలను మీరే జరిపించుకోండి. పెళ్లికి ముందు జరిపించుకోండి. 10 కాలాల పాటు పిల్లా పాపలతో హాయిగా ఉండండి. అలాగే నా జ్యోతిష్యం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా. వీళ్ళకి సంబంధించిన జ్యోతిష్యం నేను చెప్పింది ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా. ఆ వెంకటేశ్వర స్వామి దయతో వీళ్ళు నేను చెప్పిన జాతకం ఫెయిల్ కావాలని మరీ కోరుకుంటున్నా. ఎందుకంటే నా సక్సెస్ కంటే కూడా వాళ్ళ సక్సెస్ ముఖ్యం. కానీ వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా కళత్రం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కళత్రం అంటే విడిపోవడము. కళత్రం అంటే విడిపోవడము. 7th హౌస్లో రాహు ఉన్నాడు, అలాగే లగ్నంలో కేతు ఉన్నాడు. చిన్న పిల్లవాడినట్టుగా చెప్తారు, ముహూర్తం తప్పు. అలాగే వీళ్ళ కాంబినేషన్ షష్టాష్టకాలైన శోభితాది మరియు నాగచైతన్యది. ఒక విషయం చెప్పాలంటే, సపోజ్ మీరు అడిగారు అనుకోండి, గురుగారు మీరు మీకు తెలిసి ఎన్ని మార్కులు వేస్తారండి ఒకవేళ నాగచైతన్యకు సమంత కాంబినేషను ప్లస్ నాగచైతన్య శోభితా ధూళిపాల కాంబినేషన్ అని మీరు అడిగితే, నేను క్లియర్గా చెప్తున్నా, చైతన్య సమంత 100కి కనీసం ఒక 50 మార్కులు వేయచ్చు. చైతన్య శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. అలాగే సమంత జాతకం 100% బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే. అలాగే శోభిత జాతకం తీసుకుంటే 20% బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది. సో ఓవరాల్గా తీసుకుంటే నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నాగచైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే, అండ్ నాగచైతన్య సమంత 50 మార్కులు. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే, మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగచైతన్య శోభిత కాంబినేషన్లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే,
ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. అలా జరగొద్దని కోరుకుంటా ఉన్నా. నేనే ఓడిపోవాలి, నా జాతకమే ఫెయిల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా. అలాగే స్వయం ప్రకటిత యూట్యూబ్ మేధావులు, స్వయం ప్రకటిత యూట్యూబ్ జర్నలిస్టులు గుర్తించాల్సింది ఏంటంటే, ఇదే నాగచైతన్య సమంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కూడా విడిపోతారని చెప్తా ఉన్నాను. సో నన్ను విమర్శించే ముందు నేను చెప్పిన వీడియో ఒకసారి చూసి, సమంత గురించి, నాగచైతన్య గురించి చెప్పిన వీడియో చూసి మీ స్వయం ప్రకటిత మీ మేధావితనానికి పరిపెట్టుకోండి. సో వీళ్ళైతే విడిపోవద్దని కోరుకుంటా ఉన్నాను నేను. అండ్ ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను. 100% వీళ్ళకు విడాకులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. 2027 తర్వాత వివాహం అవుతుందా అవ్వదా ఏమవుతుంది అవన్నీ క్వశ్చన్ మార్కులే. బట్ ఫైనల్గా చెప్పదలుచుకుంది మాత్రం ఖచ్చితంగా ఎడబాటు అనేది ఉంటుంది ఇద్దరి మధ్యలో, శోభిత అండ్ నాగచైతన్య మధ్యలో. ఇక యూట్యూబ్ మీమర్స్, ట్రోలర్స్, ఎంజాయ్, మీ పని మీరు ప్రారంభించండి, క్రియేటివిటీ చూపించండి, మంచి పద్ధతిలో చాలా కొత్తగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశ్వర. ఎప్పుడు చూసినా తనదైన శైలిలో జ్యోతిష్యం చెప్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తారు వేణుస్వామి. ఇప్పుడు అదే విధంగా చైతు, శోభితకు సంబంధించి జ్యోతిష్యం చెప్పి సంచలనం సృష్టించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి. అయితే గతంలో కూడా సమంత అలాగే చైతు విడిపోతారని చెప్పిన వీడియోను కూడా ట్యాగ్ చేయడం జరిగింది వేణుస్వామి. ఇప్పుడు శోభిత అలాగే చైతుకు సంబంధించి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది? ఇటీవల కాలంలో అటు వేణుస్వామి చెప్పిన అంచనాలన్నీ కూడా వరుసగా తప్పుతూ ఉన్నాయి. ఆయన చెప్పిన జ్యోతిష్కం ఏది కూడా జరగలేదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందంటూ జ్యోతిష్కం చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఘోరంగా ఓటమి పాలైంది. దాంతో వేణుస్వామి ఇకపై తాను జ్యోతిష్యమే చెప్పను, నిత్యం తన వెంట ఉండే వెంకటేశ్వర స్వామి, కామాఖ్యాదేవి అమ్మవార్ల సాక్షిగా ఇకపై జ్యోతిష్యం చెప్పను, సెలబ్రిటీల జోలికి అసలే రాను, సెలబ్రిటీలకు సంబంధించిన జ్యోతిష్యం అసలే చెప్పనంటూ చెప్తూ వచ్చారు. కానీ తీరా చూస్తే నిన్న అటు నాగచైతన్య, శోభిత ధూళిపాల వివాహ నిశ్చితార్థం జరగగానే ఆయన తన ఇన్స్టాలో ఒకటి పోస్ట్ చేశారు. త్వరలోనే తాను సంచలనాత్మకమైన వివరణ ఇస్తాను, వీళ్ళిద్దరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందనంటూ దానికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. దీనిపైన అటు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేణుస్వామి చెప్పిన జాతకాలన్నీ కూడా అంచనాలు తప్పినా మరొకసారి కావాలనే ఈ రకంగా సెలబ్రిటీలను ఎంచుకొని తాను లైమ్లైట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడనేది ఆయన పైన ఆరోపణ. ఇక ఒకసారి ఆ వేణుస్వామి చెప్పినది కనుక మనం చూసినట్లయితే, నిన్న ఏదైతే వివాహ నిశ్చితార్థం జరిగిందో 9:45 గంటలకు ఆ నిశ్చితార్థం జరిగింది. అది ఉత్తరా నక్షత్రం, అలానే జరిగింది కన్యా లగ్నంలో జరిగింది. కాబట్టి అసలు ఉత్తరా నక్షత్రం, కన్యా లగ్నంలో ఇటువంటి వివాహ నిశ్చితార్థాలు కానీ వివాహాలు కానీ జరపడానికి ఎట్టి పరిస్థితుల్లో అది అనుకూలమైన ముహూర్తం కాదు. అది నిషిద్ధ ముహూర్తంలో ఇటువంటి నిశ్చితార్థం చేశారు. కాబట్టి ఆ జంటకు భవిష్యత్తులో చిక్కులు తప్పవంటూ చెప్తూ వచ్చారు. అట్లనే వ్యక్తిగత జాతకాలు కూడా కలవలేదు వీళ్ళిద్దరి కూడా. అటు నాగచైతన్య వచ్చేసి ఆయన కర్కాటక రాశి, అలానే శోభితది ధనుసు రాశి. వీళ్ళిద్దరు వ్యక్తిగత జాతకాలు కూడా కలవలేదు అంటూ చెప్తూ వచ్చారు. అట్లనే శని దృష్టి కుజుడి పైన, శుక్రుడు గురువు పైన కూడా శోభితకు సంబంధించి ఆమె జాతకంలో శని దృష్టి కుజుడితో పాటు శుక్రుడు గురువు పైన కూడా ఉండడం వల్ల ఆమె జాతకరీత్యా అస్సలు బాగాలేదంటూ చెప్తూ వచ్చారు. అట్లనే శ్యామ్ చైతన్య, సమంత, నాగచైతన్య వివాహ నిశ్చితార్థం జరిగిన సమయంలో తాను ఇదే రకమైన అంచనాలని చెప్పాను, వాళ్ళు త్వరలోనే విడిపోతారంటూ చెప్పాను, దానికి సంబంధించిన జాతకం నిజమైంది అంటూ ఆయన గతంలో చెప్పిన ఒక వీడియోను కూడా అందులో పెట్టారు. అందులో ఇప్పుడు శోభిత, నాగచైతన్య కూడా త్వరలోనే విడిపోతారు అంటూ ఆయన చెప్తున్నారు. దీనిపైన అటు అక్కినేని కుటుంబ సభ్యులు కాదు, అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క శుభకార్యం చేసుకుంటుంటే వేణుస్వామి ఇలాంటి జాతకాలు చెప్తూ ఉన్నారంటూ ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2027లో నాగచైతన్య, శోభిత ధూళిపాల ఇద్దరి మధ్య విభేదాలు వస్తే ఆ విభేదాలకు కారణం కూడా ఒక స్త్రీ అవుతుందంటూ వేణుస్వామి ఆయన జ్యోతిష్కం చెప్పారు. అంతేకాకుండా అటు గతంలో తాను సమంత, నాగచైతన్య ఇద్దరికి వాళ్ళ జాతకాల రీత్యా కావచ్చు, వాళ్ళిద్దరు ఉన్న తాను స్టడీ చేసిన దాని ప్రకారం వాళ్ళిద్దరికీ 100కు 50 మార్కులు ఇచ్చాను. కానీ శోభిత ధూళిపాల, నాగచైతన్య జంటకు మాత్రం తాను కేవలం
10 మార్కులు ఇస్తున్నాను, 50 మార్కులు ఇచ్చినప్పటికీ ఎలాగైతే సమంత నాగ చైతన్య విడిపోయారు, ఇప్పుడు 10 మార్కులు ఇస్తున్న వీళ్ళు ఎలా కలిసి ఉంటారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఏవైనా నివారణ పూజలు చేసుకోవాలి అంటూ ఆయన చెప్తున్నారు. ఇక సమంత కెరీర్ పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. ఆమెకు 100% ఆమె జాతకం బాగుంది. కానీ శోభితా ధూళిపాల కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు, కేవలం 20% మాత్రమే ఉందంటూ చెప్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ రకంగా సెలబ్రిటీల జాతకాలు చెప్తూ రకరకాల ప్రెడిక్షన్స్ ఇస్తూ లైమ్ లైట్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు వేణుస్వామి అనేది ప్రస్తుతం చాలామంది పౌరోహిత్యం చేసేవాళ్ళు కావచ్చు, జాతకాలు చెప్తున్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. తాను అటు పాము చావకుండా కట్ట విరగకుండా చెప్పి నేను చెప్పింది ఏది జరిగినా నేను చెప్పిందే జరిగింది అంటూ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాడు వేణుస్వామి అంటూ చెప్తున్నారు. ఒక పక్క శుభకార్యం జరుగుతూ ఉంటే ఆయన ఇంకా ముందే వచ్చి ఇటువంటి అశుభకర వ్యాఖ్యలు చేయడం సబబు కాదంటూ అందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి. ఏమైనప్పటికీ గత కొద్ది రోజుల క్రితమే తాను ఇకపై సెలబ్రిటీల గురించి ఎటువంటి ప్రిడిక్షన్స్ చెప్పను, వాళ్ళ జాతకాలు చెప్పను, ఎటువంటి జ్యోతిష్కం చెప్పను అన్న వేణుస్వామి తిరిగి మరోసారి నాగ చైతన్య శోభితా ధూళిపాల నిశ్చితార్థంతో మరోసారి జనాల ముందుకు వచ్చారు. చూడాలి అటు వేణుస్వామి తిరిగి అట్లా జాతకాలు చెప్తారా, లేకుంటే కేవలం ఈ అక్కినేని నాగ చైతన్య అట్లనే శోభితా ధూళిపాల నిశ్చితార్థకు సంబంధించి ఆ జాతకంతోనే ఆగిపోతారా అనేది మాత్రం వేచి చూడాలి. ఇక సోషల్ మీడియా వేదికగా ఇప్పుడే చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. వేణుస్వామి రిటర్న్స్ అంటూ ఆయన తిరిగి కావాలనే మళ్ళీ లైమ్ లైట్లోకి రావడానికే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఆయన చెప్పేదంతా కూడా అసత్యం, ఆయన చెప్పింది ఎక్కడ కూడా ఎప్పుడు జాతకాలు నిజం కాలేదు. కేవలం 1-2 ప్రిడిక్షన్స్ నిజమైనంత మాత్రాన ఆయన చెప్పిన 100లో కేవలం 1-2 మాత్రమే నిజమైన, మిగిలినవన్నీ కూడా అసత్యాలే. అటువంటి వేణుస్వామిని నమ్మవద్దంటూ కూడా ఆ నెటిజన్స్ అందరూ కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇక నాగ చైతన్య అభిమానులు కావచ్చు, అటు అక్కినేని కుటుంబ సభ్యులు మాత్రం దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క శుభకార్యం జరుగుతూ ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఒక ఆస్ట్రాలజర్గా లేకుంటే ఒక పూజలు క్రతువులు నిర్వహించే వ్యక్తిగా అతనికి ఏమాత్రం సరికాదంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్ యూ. సమంత వ్యక్తిగత స్టైలిస్ట్ ప్రీతం జుగల్కర్ సోషల్ మీడియా పోస్ట్ కలకలం రేపుతోంది. నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం నేపథ్యంలో అతని పోస్టుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పుడు అతడు నీవాడు, కానీ రహస్యాలు అబద్ధాలు బంధాలను నాశనం చేస్తాయని రాసుకొచ్చాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా దొరికిపోతారు అంటూ ప్రీతం పోస్ట్ చేశాడు. సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం జుగల్కర్ పోస్ట్ చేసిన టైమింగ్ పై చర్చ జరుగుతోంది. శోభిత వల్లే సమంత నాగ చైతన్య విడిపోయారని ఓ ప్రచారం ఉండగా, సమంత ప్రీతం రిలేషనే కారణమనే ప్రచారం కూడా జరిగింది. సమంత తనకు సోదరి లాంటిదని ప్రీతం జుగల్కర్ గతంలో వివరణ ఇచ్చారు. ఇక సమంత వ్యక్తిగత స్టైలిస్ట్ ప్రీతం జుగల్కర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ డేటా పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. అయితే శోభిత అలాగే నాగ చైతన్య నిశ్చితార్థం టైంలో ఈ విధంగా పోస్ట్ చేయడం అయితే వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. అటు సమంతకి అతనికి రిలేషన్ ఉందని కొందరు అనుకుంటున్నారు. ఇటు నాగ చైతన్య శోభిత వల్లే సమంత నాగ చైతన్య విడిపోయారు అని కొందరు అంటున్నారు. అసలు దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత వాళ్ళు ఆ వ్యక్తి ప్రైవసీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి అడ్వర్స్ కామెంట్స్ చేయకుండానే వాళ్ళిద్దరు కూడా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఎక్కడున్నా కానీ సమంత బాగుండాలి అంటూ ఒక సందర్భంగా నాగ చైతన్య కామెంట్ చేశారు. అట్లనే నాగ చైతన్య బాగుండాలంటూ సమంత కామెంట్ చేసింది. కానీ వాళ్ళిద్దరు విడిపోయిన సందర్భంగా రకరకాల ప్రచారాలు తెర మీదకి వచ్చాయి. అనేక ఫోటోలను కూడా అప్పట్లో వైరల్ చేశారు. ఆ సమంత తన వ్యక్తిగత స్టైలిస్ట్ ప్రీతం జుగల్కర్తో ఉన్న సన్నిహితంగా ఉన్న ఫోటోలన్నింటినీ వైరల్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కారణంగానే వీళ్ళ మధ్య విభేదాలు వచ్చాయనేది చెప్తూ వచ్చారు. కానీ ఎందుకు నిజంగా విడిపోయారనేది వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా బయట పెట్టలేదు. కానీ నిన్న నాగ చైతన్య
మరోసారి పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. శోభితా ధూళిపాలతో కలిసి 7 అడుగులు నడవబోతున్న సందర్భంగా ఇప్పుడు సమంత వ్యక్తిగత స్టైలిస్ట్ ఆయన ఇన్స్టాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు కలకలం రేపుతుంది, చాలా వైరల్ అవుతుంది. అందులో ఆయన పోస్ట్ చేసిన దానిలో కంగ్రాట్స్ లట్ హీజ్ రివర్స్ అంటూ పెట్టారు. అంటే ఇది కేవలం శోభితను ఉద్దేశించే పెట్టారు. వీళ్ళిద్దరూ విడిపోవడానికి, అటు సమంత చైతన్య విడిపోవడానికి శోభితనే కారణం అంటూ అర్థం వచ్చేలా అది పెట్టారు. అంటే వీళ్ళిద్దరు రిలేషన్ కారణంగానే సమంత అక్కడి నుంచి దూరంగా జరిగిందా అనే చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. కాసేపటి క్రితమే మనం చూసాం, అటు వేణుస్వామి జాతకం చెప్తూ వచ్చారు 2027 వరకు వీళ్ళిద్దరి మధ్య వైవాహిక జీవితం బాగానే ఉంటుంది, ఆ తర్వాత ఒక స్త్రీ కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయని. అంటే మొదటి వివాహం కూడా ఒక స్త్రీ కారణంగానే అది విఫలం చెందిందా, శోభితా ధూళిపాల నాగచైతన్య రిలేషన్లో ఉండడం వల్లనే వాళ్ళిద్దరూ విడిపోయారు అనే అనుమానం అయితే కలుగుతుంది. అయితే గతంలోనే ప్రీతం జుగాల్కర్తో అటు సమంత రిలేషన్ పైన అనేక పుకార్లు వచ్చిన సందర్భంగా అటు ప్రీతం జుగాల్కర్ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. చాలా కాలంగా తాను సమంతతో కలిసి పనిచేస్తూ ఉన్నాను, ఆమె తనకు సోదరి లాంటిది, ఒక తల్లి కడుపున పుట్టకపోయినప్పటికీ తనను అక్కలాగే భావిస్తానంటూ ఆయన సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి నాగచైతన్యకు కూడా తెలుసు, కానీ రకరకాలుగా బయట వాళ్ళు మాట్లాడుతున్నారు. నాగచైతన్య ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎప్పుడు కూడా తప్పు పట్టలేదంటూ ఆయన చెప్తూ వచ్చారు. కానీ ఈరోజు ఆయన పెట్టిన దాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా అప్పట్లో సమంత నాగచైతన్య విడిపోవడానికి శోభితనే కారణమా, ఎప్పటి నుంచో వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారు అనే రూమర్స్ వస్తూ ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా వీళ్ళిద్దరూ ఖండించలేదు. అటు శోభిత నాగచైతన్య డివోర్స్ తర్వాత అనేక సందర్భాల్లో వాళ్ళిద్దరూ విదేశాల్లో రెస్టారెంట్స్లో కల్పించారు, ఇద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నారు, త్వరలోనే వాళ్ళిద్దరూ ఒకటవుతారనే రూమర్స్ చాలా వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు దాన్ని ఖండించలేదు, అట్లాని అంగీకరించలేదు. నిన్న అనూహ్యంగా ఇద్దరు నిశ్చితార్థాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. అంటే నిజంగానే ఇప్పుడు ప్రీతం జుగాల్కర్ పోస్ట్ పెట్టినట్లుగా అటు నాగచైతన్య సమంత విడిపోవడానికి శోభితనే కారణమనే చర్చ అయితే పెద్ద ఎత్తున అటు సినీ సర్కిల్స్లో కావచ్చు ఇతర అభిమానుల్లో అయితే చోటు చేసుకుంటుంది. ప్రసూన, థ్యాంక్ యూ పవన్.